హాయ్ గైస్, 28 ఫిబ్రవరి 2020 పార్ట్ 2 చూద్దామండి. హిందూ ఎడిటోరియల్ పార్ట్ 2 చూద్దామండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి హోప్, బిలీఫ్ అండ్ క్యాండిల్స్ ఆఫ్ షహీన్ బాగ్. అంటే ఇది యాక్చువల్గా దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే మనకు ఈ షహీన్ బాగ్లో ఏంటంటే ఈ సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా కొంత తిరుగుబాటుదారులు అయితేనే ఉంది, లేకపోతే వ్యతిరేకవాదులు అయితేనే ఉంది. దానికి సంబంధించి షహీన్ బాగ్లో ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారనమాట. ఇచ్చిన ఆర్టికల్ అండి. దీని గురించి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదండి మనకంటే. ఇప్పుడు ఈ షహీన్ బాగ్లో జరిగే తిరుగుబాట్ల గురించి వీటిలో ఏం చెప్పరు. అంటే ఇప్పుడు డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక లీడర్ లేకుండా జరుగుతుందని చెప్తున్నారనమాట. ఇవి అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకసారి మీరు చూడండి, సింపుల్ వార్డింగ్లో ఉంది. పెద్దగా అదంతా మనకు ఉపయోగపడే ఆర్టికల్ అంటే మన ఏదైనా డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగానే ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూడండి. తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆధార్ అనేది ఏదైతే ఉందో, మనకు ఆధార్ కార్డు అనేది ఇచ్చారు కదా, ఆ ఆధార్ కార్డు దేనికోసం ప్రవేశపెట్టారు అంటే భారతదేశంలో ఉన్న చాలా లోపాలను, అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ లేకపోతే ఒక ఐడెంటిటీ కార్డు రూపంలో వీటికి సంబంధించిన దానికోసం ఈ ఆధార్ కార్డు అనే దాన్ని ప్రవేశపెట్టారు. సో దానివల్ల ఈ ఆధార్ కార్డును ఉపయోగించుకొని ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే పీడిఎస్ అనమాట, పబ్లిక్గా మనం చాలా వరకు ఏదంటే రేషన్ కార్డులు కానీ, రేషన్ ఇవ్వటం కానీ, లేకపోతే అక్కడ లేని వాళ్ళకి సరైన సౌకర్యాలు అందించడం కానీ, లేకపోతే గృహాలు అందించడం కానీ, వీటన్నిటిలో కూడా ఏంటంటే లోపాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే అవంతా కూడా వేస్ట్గా పోతుంది. ఎక్సెస్ అనేది వాడుతున్నారు. ఆ ఎక్సెస్ని తగ్గించడం కోసం, అందరికీ సమానమైన పథకాలు సమానంగా అందడం కోసం ఇది ప్రవేశపెట్టారు. కానీ ఈ ఆధార్ కార్డు వల్ల కూడా ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఆధార్ నో స్టాండ్ అవుట్ పర్ఫార్మర్ ఇన్ వెల్ఫేర్ డెలివరీ. అంటే ఇప్పుడు ఈ వెల్ఫేర్ అంటే సంక్షేమ పథకాలను అందించడంలో ఆధార్కి ఏం ప్రత్యేకత ఏం లేదు. అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మనం అనుకున్నంత స్థాయిలో కానీ అంత బాగలేదు అని చెప్తున్నారు. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ డిడ్ నాట్ రెడ్యూస్ పీడిఎస్ లీకేజెస్ ఫైండ్ జార్ఖండ్ బేస్డ్ ఇంపెరల్ స్టడీ. అంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డు బేస్డ్ ఉపయోగించుకోండి. ఈ ఆధార్ కార్డు ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది అంటే ఎవరైతే సరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క పథకాలు అందించడం కోసం, అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సంబంధించిన ఈ యొక్క ఏవైతే రేషన్ కానీ ఏమైనా ఇవ్వడం కోసం అథెంటికేషన్ వాడారనమాట. అంటే బయోమెట్రిక్ ద్వారా, అంటే మన ఫింగర్ ప్రింట్స్ ద్వారా చేశారనమాట. కానీ ఈ జార్ఖండ్ బేస్డ్ ఎంపిరికల్ స్టడీ అంటే ఏంటంటే, మనం ఎంపిరికల్ అంటే ప్రయోగ ఆధారిత అనమాట. అంటే ఒక ప్రయోగపూర్వకంగా చేసే ఈ యొక్క పరీక్షల్లో ఫెయిల్ అయిపోయింది. ఆధార్ కార్డులో ఆ లీకేజ్ అనేది ఆపలేకపోయారు. ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో లీకేజ్ అనేది ఆపలేకపోయారని చెప్తున్నారు. ఒకసారి దీంట్లో వెళ్ళిపోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇస్తానండి. 2 లింకులు ఇస్తాను. 2 లింకులు ఇచ్చి ట్రై చేయండి. ఏదో లింక్లో మీకు ఈ డిఫికల్టీ వర్డ్స్ డౌన్లోడ్ అవుతాయి. అలాగే దీంతోపాటు నేను ఈ పేపర్ మార్నింగ్ ఇచ్చిన పార్ట్ 1లో కూడా ఈ పేపర్ అనేది ఇచ్చాను. ఎవరికైనా పేపర్ అవైలబిలిటీ లేనప్పుడు ఇప్పుడు ఈ పార్ట్లో కూడా పేపర్ 2 ఈ పేపర్ అనేది ఇస్తాను. సో మీరు ఎవరికైనా పేపర్ అవైలబిలిటీ లేనప్పుడు డౌన్లోడ్ చేసుకొని చదవండి పేపర్. ఓకే. ఎంపెరికల్, అబ్జర్వ్డ్, వెరిఫైయబుల్, ప్రయోగాధారం, కట్టెయిల్, కట్, రెడ్యూస్, తగ్గించు, ఎక్రూ, రిజల్ట్, ఎరైజ్, ప్రాప్తించు, రేషనలీ, లాజిక్, రీజనింగ్, హేతుబద్ధత, పోస్టులేట్, ఎజ్యూమ్, హైపోథిసైజ్, ఆధారం లేని, సోబెర్, సీరియస్, సెన్సిబుల్, మత్తు లేని, కైపు లేని, పెనాసియా, రిలీఫ్, ఉపశమనము, ప్రొక్యూర్, అప్టైన్, సేకరణ, ఎలైట్, హై సొసైటీ, ఉన్నత వర్గం, స్కూర్స్, కోర్సు, మెనాస్, శాపము, బాయిస్టరస్, యాక్టివ్, ఎనర్జెటిక్, చురుకు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, ఆధార్ హ్యాస్ కర్టైల్డ్ లీకేజెస్ ఆఫ్ గవర్నమెంట్ సబ్సిడీస్ త్రూ Aadhaar savings with 90,000 crore have accrued to the government, said Ajay Bhushan Pandey, the then CEO of Unique Identity Authority of India, UDAI, and current Revenue Secretary in their 2017-18 annual report. అంటే ఇప్పుడు ఆధార్ కార్డును ఉపయోగించి చేయటం వల్ల ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎప్పుడైతే అంటే అందరికీ ఈ యొక్క పథకాలు అందించడం వల్ల భారతదేశం యొక్క ప్రభుత్వానికి 90,000 కోట్ల వరకు లబ్ధి చేకూరిందని చెప్పేసి ఒకప్పటి సీఈఓ ఈ యొక్క ఏదైతే ఆ ఉదయకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సీఈఓగా ఉన్నటువంటి అజయ్ భూషణ్ పాండే అని అతను చెప్పాడనమాట. ఇప్పుడు ఆయన రెవెన్యూ సెక్రటరీగా తన యొక్క విధులని నిర్వర్తిస్తున్నాడు అనమాట. బట్ నాట్ సో ఫాస్ట్, సే ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, పౌల్ లాహెస్ అండ్ సందీప్ సుక్తంకర్. దే హ్యావ్ జస్ట్ పబ్లిష్డ్ ఏ న్యూ వర్కింగ్ పేపర్ ఇన్ ద prestigious National Bureau of Economic Research, which details finding from an extensive empirical study of impact of Aadhaar in reducing the leakage and acquiring fiscal savings.
అంటే ఇప్పుడు ఇది దీంట్లో ఎటువంటి అంటే నిజం లేదని చెప్పేసి ఒక ముగ్గురు ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో కార్తీక్ మురళీధరన్ అంటే పౌల్ నేహర్ అనే అతను, తర్వాత సందీప్ సుప్తంకర్ అనే ఈ ముగ్గురు ఏం చేశారంటే వాళ్ళు ఒక పేపర్ పబ్లిష్ చేశారన్నమాట. దీనికి సంబంధించి ఒక ప్రెస్టీజియస్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అనే దానికి సంబంధించిన ఆ రీసెర్చ్లో వాళ్ళు ఇంపిరికల్ స్టడీ చేశారు. అంటే ఏంటి అంటే ప్రయోగాత్మకమైన ఒక స్టడీలో ఈ యొక్క ఆధార్ కార్డ్ లీకేజ్ కానీ లేకపోతే ఈ యొక్క ఫిజికల్ పాలసీకి ఇది ఉపయోగపడుతుంది, వ్యాపింపజేస్తుంది అనే దాని గురించి ఎటువంటి నిజం లేదని చెప్పేసి వాళ్ళ పేపర్లో జరిగిన స్టడీలో వాళ్ళు చెప్పారనమాట. వెన్ ఆధార్ was conceived a decade ago, the rationally postulated was India spends nearly 3 trillion rupees a year across several crore welfare projects, programs such as Public Distribution System, PDS, LPG, Mahatma Gandhi National Rural Employment Guarantee Act, etc. అంటే ఇప్పుడు మన భారతదేశం కనుక చూసుకుంటే ఈ ఆధార్ అనేది ఒక డికేడ్ అంటే 10 సంవత్సరాల క్రితం అనేది ఇది పుట్టిందనమాట. ఈ తర్వాత ఏం చేశారంటే దాదాపు మన భారతదేశం 3 ట్రిలియన్ రూపీస్ని ప్రతి ఇయర్ ఖర్చు చేస్తూ వస్తూ ఉందన్నమాట. ఏది ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అయితేనేమి, ఎల్పీజీలో అయితేనేమి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మనకు తెలుసు కదా, మనకు కావాల్సిన ఈ సరుకులు అవన్నీ ఇస్తూ ఉంటారు. ఏది బియ్యం, రేషన్ షాప్లో బియ్యం ఉంటాం కానీ నూనె ప్యాకెట్లు అవన్నీ ఇస్తూ ఉంటారు, అవి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. తర్వాత ఎల్పీజీ అంటే గ్యాస్కి సంబంధించి, తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద జరిగే అయితేనేమి, ఇవన్నీ కూడా దాని ద్వారా జరుగుతున్నాయి అనమాట. ఇంకా చాలా వరకు జరుగుతున్నాయి. రఫ్లీ 30-40% ఆఫ్ దిస్ ఈజ్ లాస్ట్ ఇన్ లీకేజెస్. లీకేజెస్ ఆర్ లార్జ్లీ డ్యూ టు గోస్ట్ అండ్ డూప్లికేటెడ్ బెనిఫిషియరీస్ యూజింగ్ ఫేక్ ఐడెంటిటీస్ టు అవైల్ దీస్ బెనిఫిట్స్. అంటే ఇప్పుడు ఎంత డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పుడు ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కూడా 10-40% అనేది ఈ యొక్క ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి లీక్ అవుతూనే ఉన్నాయి. అంటే వేరే వాళ్ళకి, లబ్ధిదారులకు కాకుండా అనవసరంగా వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. దీనివల్ల కారణాలు ఏంటంటే అవినీతి అయితేనేమి, తర్వాత డూప్లికేట్ బెనిఫిషరీస్ అంటే డూప్లికేట్ ఆధార్ కార్డులు కానీ లేకపోతే వాటికి సంబంధించిన పత్రాలు సబ్మిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్కీమ్లోకి ఉపయోగం లేకుండా పోతుంది. ఏ యూనిక్ ఐడెంటిటీ బయోమెట్రిక్ స్కీమ్ కెన్ ఎలిమినేట్ దీస్ లీకేజెస్ అండ్ వ్యాస్ట్లీ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఇన్ వెల్ఫేర్ డెలివరీ. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ ఆధార్ కార్డులో మనకి యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా కనుక మనం డెలివరీ చేస్తే కనుక దీంట్లో వేస్ట్గా పోయేది కానీ లేకపోతే ఇలాంటి లోపాలన్నీ సరిదిద్దచ్చు అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ద ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఈవెన్ రీనేమ్డ్ ద ఆధార్ బిల్ టు టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్, బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ బిల్ మేకింగ్ ఇట్ amply clear that Aadhaar primarily, if not sole purpose, was to improve welfare delivery efficiency. అంటే అప్పటి యూనియన్ మినిస్టర్ అయినటువంటి అరుణ్ జైట్లీ కూడా దీనికి వేరే పేరు పెట్టాడు మా ఆధార్ని. అంటే ఇది ఫైనాన్షియల్ సంబంధించిన ఏ సబ్సిడీస్ కానీ బెనిఫిట్స్ కానీ సర్వీసులు అన్నింటినీ ఇవ్వడానికి ఇది ఒక ఎఫిషియెంట్ లాంటి, అంటే ఒక మంచి ఉపయోగకరమైన విధానం అని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ద బిల్స్ రీనేమింగ్ వాజ్ ఆల్సో ఏ క్లవర్ by half attempt to legislate it as a money bill, thereby avoiding debate and scrutiny in the upper house. అంటే దీనికి సంబంధించి ఈ బిల్లులు కూడా ఏం చేశారంటే క్లియర్గా ఏంటంటే హాఫ్ అటెంప్ట్ లెజిస్లేటర్లో పూర్తిగా సగానికన్నా ఎక్కువ మంది దీన్ని ఒప్పుకొని, ఈ బిల్లును ఒప్పుకొని అప్పర్ హౌస్లో ఎటువంటి డిబేట్ లేకుండానే ఇది నెగ్గిందనమాట ఈ బిల్లు, దీనికి సంబంధించిన బిల్లు. దిస్ న్యూ రీసెర్చ్ పేపర్, ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఫీల్డ్ స్టడీ ఆఫ్ ఆధార్, ఆఫర్స్ ఏ సోబరింగ్ కౌంటర్ టు ఆల్ ఆఫ్ అస్. Aadhaar players who truly believed that Aadhaar was the panacea of India's leaky welfare regime. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ ఆధార్ అనేది, ఈ ఆధార్ రీసెర్చ్ పేపర్ అనేది ఏదంటే సమగ్రంగా ఏం చెప్పింది అంటే కాంప్రహెన్సివ్గా ఏం చెప్పింది అంటే, కాంప్రహెన్సివ్ అంటే సమగ్రంగా పూర్తిగా దీని మీద స్టడీ చేసినప్పుడు ఇది ఏం చెప్పింది అంటే ఇది ఒక ఉపయోగం లేని, అంటే దీంట్లో వల్ల ఈ ఆధార్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు మన భారతదేశంలో ఏదైతే ఉపశమనం అనుకుంటున్నామో ఈ ఆధార్ కార్డు ఉపయోగించడం వల్ల, అలాంటి పథకాలలో ఏదైతే జరుగుతున్న అవకతవకలు ఉపశమనం లభిస్తుంది అనుకుంటున్నామో దానివల్ల అలాంటి ఉపశమనాలు ఏమీ జరగట్లేదు. అలాంటి పెనాసియా అంటే ఉపశమనం అనేది ఏమీ లేదు అని చెప్తున్నారు. ద ఫైండింగ్స్ అసలు ఎలా కనిపెట్టారో చూద్దాం. ప్రొఫెసర్ మురళీధరన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ టెల్ అస్ దట్ ఆధార్ బై ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఇన్ రెడ్యూసింగ్ లీకేజెస్ సిగ్నిఫికెంట్లీ. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ మురళీధరన్ కానీ అతని టీం కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆధార్కి ఎటువంటి ప్రభావం చూపించట్లేదు, అంటే సిగ్నిఫికెంట్లీ అంటే ప్రాధాన్యమైన ప్రభావాన్ని ఈ లీకేజెస్ కరికట్టడానికి ఎటువంటి ప్రభావం చూపించట్లేదు. దే కండక్టెడ్ ఏ సైంటిఫికల్లీ డిజైన్డ్ స్టడీ ఆఫ్ ద PDS system in Jharkhand covering 15 million beneficiaries using the technique
ఆఫ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే జార్ఖండ్లో వీళ్ళు ఒక 15 మిలియన్లకు సంబంధించిన ఒక ఏరియాని తీసుకున్నారు. ఆ ఏరియాలో ఏం చేశారంటే ఈ పబ్లిక్ డెలివరీ సిస్టమ్ని ఒక ర్యాండమ్ ట్రయల్స్ ద్వారా వీళ్ళు చెక్ చేశారనమాట. ద స్టడీ వాజ్ సెటప్ ఇన్ ఏ మేనర్ వేర్ వన్ సెట్ ఆఫ్ బెనిఫిషరీస్ వెంట through the Aadhaar based biometric authentication while the other group used the old system of ప్రొక్యూరింగ్ దేర్ రేషన్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అక్కడ చూస్తే కనుక ఆధార్ బయోమెట్రిక్ని ఉపయోగించుకుని కొంతమంది, అంటే పాత విధానాన్ని ఉపయోగించుకుని కొంతమంది వాళ్ళ యొక్క బెనిఫిషరీ రేషన్ అనేది తీసుకోవడం అనేది కనపడింది అనమాట వాళ్ళకి. ద రిజల్ట్ వర్ దెన్ కంపేర్ టు సీ ఇఫ్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ హ్యాడ్ ఎనీ ఇంపాక్ట్ ఇన్ రిడ్యూసింగ్ లీకేజ్. సో దీనివల్ల ఏం అర్థమైంది వాళ్ళకి, ఆధార్ బేస్డ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా వాళ్ళు పాత విధానం ద్వారా కూడా తీసుకుంటున్నారనమాట. సో దానివల్ల ఈ ఆధార్ కార్డు వల్ల ఏం ఉపయోగం లేదు, ఈ లీకేజ్ని ఆధార్ కార్డు ఆపలేకపోతుందని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. The study concluded that Aadhaar-based biometric authentication had no measurable benefits. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన స్టడీ ప్రకారం ఏంటంటే ఈ ఆధార్ కార్డ్ అథెంటికేషన్ ద్వారా చేస్తే దాంట్లో మనం చెప్పుకోదగ్గ పరిణామాల మార్పులు కానీ ఉపయోగాలు కానీ ఏం లేవు. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ did not reduce leakages due to elimination of the ghosts and duplicates as widely pursued. అంటే ఇప్పుడు మనం కనుక ఈ ఆధార్ కార్డు ఉపయోగించుకొని వాళ్ళు ఈ యొక్క ఎలిమినేషన్ చేయాలనుకుంటున్న ఏవైతే ఈ డ్యూప్లికేషన్స్ కానీ, అంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవడానికి, గోస్ట్ అంటే తప్పుడు సమాచారం అంటే తప్పుడు వ్యక్తులు కానీ, వాళ్ళు మాత్రం ఎటువంటి వాళ్ళు తీసుకునే విధానం మాత్రం ఎటువంటిగా ఆపలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ దే ఫౌండ్ దట్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇంక్రీజ్ ట్రాన్సాక్షన్స్ కాస్ట్ ఫర్ బెనిఫిషరీస్. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఆధార్ కార్డు బేస్డ్ ద్వారా మనం కనుక ఈ అథెంటికేషన్ ద్వారా ఈ యొక్క చేస్తే కనుక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖర్చు పెరిగిపోతుంది తప్పితే ఏం ఉపయోగం లేదు దీంట్లో. దట్ ఈజ్ టు క్లైమ్ రేషన్ వర్త్ ఆఫ్ 40 బెనిఫిషరీస్ ఇన్ ద ఆధార్ సిస్టమ్ ఇంకర్డ్ an additional 7 rupees of cost than those in the old system because of multiple trips to authenticate themselves and the opportunity కాస్ట్ ఆఫ్ టైం స్పెండ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ ఇంతకుముందు విధానంలో అంటే ఇప్పుడు 40 రూపాయలకు సంబంధించిన బెనిఫిషరీ వస్తువులను తీసుకోవాలంటే వాళ్ళు ఇంతకుముందు వెచ్చించిన దానికన్నా 7 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఎందుకని రిపీటెడ్ టైమ్స్లో ఈ అథెంటికేషన్ కోసం వాళ్ళు తిరగడం కోసం అయితేనేమి, లేకపోతే వాళ్ళు వెచ్చించే సమయాన్ని ఎన్ని లెక్కేసుకుంటే కనుక ఈ ఖర్చు అనేది చాలా వరకు పెరిగిపోయిందనమాట. దిస్ ఈజ్ ఏ వ్రాపింగ్ 17% ఎక్స్ట్రా కాస్ట్ బర్డన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద బెనిఫిట్ దే వర్ ఎంటైటిల్ టు రిసీవ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత ముందు దానికన్నా 17% ఎక్కువ అదనపు మొత్తాన్ని వీళ్ళు వెచ్చించి ఈ వస్తువును తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆధార్ కార్డు పెట్టడం వల్ల. టు మేక్ మ్యాటర్స్ వర్స్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ వాట్ ఎంపిరికల్ సైంటిస్ట్స్ కాల్ టైప్ 1 ఎర్రర్ ఆఫ్ ఎక్స్క్లూజన్. అంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డు అథెంటికేషన్ బెనిఫిట్స్ ఏదైతే బయోమెట్రిక్ ద్వారా చేయడం ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు టైప్ 1 ఎర్రర్గా అభివర్ణించారు. ఎవరైతే దీని మీద ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారో ఈ సైంటిస్టులు అందరూ దీన్ని అంటే ప్రయోగాత్మకంగా చేసే సైంటిస్టులని దీన్ని టైప్ 1 ఎర్రర్గా చూశారనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్ ఆధార్ అథెంటికేషన్ ఫాల్స్లీ రిజెక్టెడ్ జెన్యూన్ పీడిఎస్ బెనిఫిషరీస్ హూ వర్ దెన్ డినైడ్ దేర్ రేషన్ సప్లైస్. అంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ అథెంటికేషన్ దాంట్లో ఏంటంటే ఇది ఫాల్స్గా రిజెక్ట్ చేసింది, అంటే తప్పుడుగా సమాచారాన్ని ఇచ్చిందనమాట. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని తప్పుడు వాళ్ళగా చూసి వాళ్ళకి ఏవైతే సంక్షేమ పథకాలు అందకుండా చేసిందనమాట. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఆ వస్తువులు అందనీయకుండా చేసింది. ద స్టడీ ఫైండ్స్ దట్ నియర్లీ 10% ఆఫ్ ద లెజిటిమేట్ బెనిఫిషరీస్ వర్ డినైడ్ దేర్ రేషన్ ఎయిదర్ బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ దేర్ ఆధార్ లింక్డ్ టు దేర్ రేషన్ కార్డ్ ఆర్ డ్యూ టు యాన్ ఎక్స్క్లూజివ్ ఎర్రర్. అంటే ఇప్పుడు దగ్గర ఆ లెక్కలో చూసుకుంటే ఏంటంటే 100లో 10% మంది వీళ్ళు దెబ్బతిన్నారనమాట. అంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని ఆ రేషన్ కార్డు లింక్ చేయలేదని చెప్పేసి, లేకపోతే ఏదైనా ఎక్స్క్లూజివ్ ఎర్రర్స్ ఏదైనా తప్పులు వరడం వల్ల వాళ్ళ నిజమైన బెనిఫిషరీస్ కూడా లబ్ధి పొందలేని పరిస్థితికి వచ్చేసింది. ఇన్ సమ్మరీ ద స్టడీ స్టేట్స్ దట్ దెర్ వాజ్ నో డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఆధార్ ఇన్ రెడ్యూసింగ్ లీకేజెస్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క మొత్తం సమ్మరీ సారాంశం ఏం చెప్పొచ్చు అంటే ఈ స్టడీ ప్రకారం ఈ స్టేట్లో దేంట్లో కూడా ఎటువంటి ఆధార్ కార్డ్ అనేది దాని యొక్క ప్రభావాన్ని చూపించే డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఏమీ లేకుండా పోయింది. బట్ it denied ration to 10% of genuine beneficiaries and increased cost by 17% to those that were forced to get their ration using Aadhaar.
అంటే ఇది మాత్రం ఇంకా ఏం చూపించగలిగింది, 10 మంది జెన్యూన్ వాళ్ళకి 10% మంది జెన్యూన్ వాళ్ళకి మాత్రం ఆ రేషన్ అందకుండా చేసింది. దాంతోపాటు ఆ కాస్ట్ కూడా, అంటే ఆ ఖర్చు కూడా 17% పెంచింది అనమాట. అది మాత్రం కనపడుతుంది అంతే. దే కంక్లూడ్ దట్ ఆధార్ అథెంటికేషన్ ఆఫ్ పీడిఎస్ ఇన్ జార్ఖండ్ కాజ్డ్ సమ్ పెయిన్ విత్ నో గెయిన్ బట్ సింప్లీ మిస్టర్ పాండే బూస్ట్ ఆఫ్ 90,000 crores సేవింగ్ సోలీ డ్యూ టు ఆధార్ ఈజ్ హ్యాలో. అంటే ఇప్పుడు ఈ యొక్క జార్ఖండ్లో జరిగిన మన యొక్క ఈ ప్రయోగాత్మక పరిశీలన వల్ల మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ పెయిన్ తప్ప గెయిన్ లేదు. అంటే ఇక్కడ బాధ కలిగించే అంశాలు తప్ప మనకు లబ్ధి చేకూర్చే అంశాలు ఏమీ లేవు. కానీ ఈ పాండే మాత్రం 90,000 crores సేవింగ్స్ జరిగినాయి అని చెప్పడం అనేది ఒక తప్పుడు సమాచారం అనమాట. దాంట్లో నిజం అనేది లేదు అని చెప్తున్నారు. దీస్ ఫైండింగ్స్ are sure to shock many who genuinely believed Aadhaar could be the game changer in welfare delivery. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది ఏం చేస్తుందంటే, చాలామంది ఈ ఆధార్ కార్డ్ అనేది గేమ్ చేంజర్ లాగా ఉంటుంది అనుకుంటున్నారు. పూర్తిగా మార్పు తెస్తుంది అనుకున్న వాళ్ళకి ఇది ఒక అంటే నిరాశను కలిగించే అంశంగా మారిపోయింది. ద స్టడీ వాజ్ అండర్టేకెన్ బై eminent scholars using scientific techniques and published in a రెస్పెక్టెడ్ అకాడమిక్ జర్నల్స్. అంటే ఇప్పుడు ఈ స్టడీ అంతా కూడా ఈ యొక్క సైంటిఫిక్గా టెక్నికల్గా వీళ్ళని చేసి వీటిని వాళ్ళ జర్నల్లో కూడా పబ్లిష్ చేశారు. సో దేర్ ఈజ్ నో నీడ్ టు డౌట్ ఇట్స్ వెరిసిటీ ఆర్ ఇంటెంట్. అంటే ఇప్పుడు మనం దాన్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు చేసిన యొక్క ప్రయోగం తప్ప రైట్ నిజమైందా కాదని ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. ద ఫైండింగ్స్ ఆఫ్ ద ప్రొఫెసర్ మురళీధరన్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో ఎక్స్పోజ్ మెనీ లార్జర్ ఫాల్ట్ లైన్స్ ఇన్ ద ఇండియాస్ అప్రోచ్ టు పాలసీ మేకింగ్. అంటే ఇంకా ఈ మురళీధరన్ అతని యొక్క టీం ఏం చేశారంటే, ఈ ఆధార్ కార్డే కాకుండా మన భారతదేశంలో చేసే యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల రచనలో కూడా కొన్ని తప్పుల్ని వీళ్ళు బయటపెట్టారనమాట. నో టెస్టింగ్. ఇప్పుడు దీంట్లో ఎటువంటి టెస్ట్ లేదు, పరీక్షలు అనేవి లేకుండానే జరుగుతున్నాయి. దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ బిలీఫ్ అమాంగ్ ద పాలసీ ఎలైట్ దట్ గోస్ట్ అండ్ డూప్లికేట్ వర్ ద సోర్స్ ఆఫ్ ఇండియాస్ వెల్ఫేర్ డెలివరీ అండ్ దట్ ఆధార్ వుడ్ ఎలిమినేట్ దిస్. అంటే ఇప్పుడు మన పాలసీల్లో పెద్ద ఇబ్బంది ఏంటంటే, గోస్ట్ అంటే వేరే వాళ్ళు తప్పుడు వాళ్ళు రావటం, డూప్లికేట్ అంటే తీసుకున్న వాళ్ళ మళ్ళీ లబ్ధి పొందిన వాళ్ళే మళ్ళీ లబ్ధి పొందడం అనేది అదే మన యొక్క ఇండియన్ డెలివరీ సిస్టంలో ఉన్న పెద్ద ఎలిమినేట్, అంటే ఒక పెద్ద బయటికి కనపడే ఒక అంశం అనమాట. కానీ దీన్ని ఆధార్ కార్డు దీన్ని ఎలిమినేట్ చేయాలని చూసింది. బట్ దిస్ బిలీఫ్ వాజ్ నెవర్ ఎంపిరికల్లీ టెస్టెడ్. కానీ ఈ నమ్మకాన్ని ఆధార్ కార్డు నిలబెట్టుకోలేకపోయింది. మన ప్రయోగాత్మకంగా ఎంపిరికల్గా చూసుకుంటే ఈ టెస్ట్లో గెలవలేకపోయింది అనమాట. ఇట్ వాజ్ డీమ్డ్ టు బీ ట్రూ సింప్లీ బికాస్ ద ఇంటలెక్చువల్ ఎలైట్ సెడ్ సో. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇంటలెక్చువల్ ఎలైట్స్ అంటే ఏంటంటే బాగా ఆలోచించే ఒక ప్రముఖమైన వ్యక్తి. ఎలైట్ అంటే గొప్ప వ్యక్తి, ప్రముఖ ఉన్నత వ్యక్తి అంటారు. ఉన్నత చెందిన వాళ్ళు కూడా దీన్ని తప్పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. బేస్డ్ ఆన్ దిస్ బిలీఫ్ an entire story was concocted about improving welfare efficiency through eliminating ghosts and duplicates with Aadhaar, and a whole new law was enacted to this effect. అంటే ఇప్పుడు మనకు దీన్ని ఉపయోగించుకొని ఏదైతే అనుకున్నారో, ఏదైతే తప్పుడు వ్యక్తులు కానీ లేకపోతే ఆ డూప్లికేట్స్ తీసుకున్న మళ్ళీ తీసుకోవడం అనేది ఈ ఆధార్ కార్డ్ చేద్దాం అనుకున్నారో, ఒక మంచి ఎఫిషియన్సీ విధానాన్ని ఈ ఆధార్ కార్డు ద్వారా తీసుకొద్దాం అనుకున్నారు. కానీ అది ఎటువంటి ప్రభావం చూపించలేదన్నమాట. మెనీ స్టడీస్ నౌ ఎస్టాబ్లిష్ దట్ గోస్ట్ అండ్ డూప్లికేట్స్ వర్ నాట్ ద సిగ్నిఫికెంట్ కాజ్ ఆఫ్ లీకేజ్. కానీ ఇప్పుడు మనకు తెలిసిన చాలా వరకు స్టడీస్ వల్ల ఏదైతేనేమి వీళ్ళు చేసిన పరిశీలన వల్ల మనకు తెలిసింది ఏంటంటే, డ్యూప్లికేట్స్ కానీ ఈ గోస్ట్స్ కానీ అంటే ఈ తప్పుడు వ్యక్తులు కానీ లేకపోతే లబ్ధి పొందిన వాళ్ళు తిరిగి లబ్ధి పొందడం అనేది దీంట్లో ఎక్కువ ప్రాముఖ్యత లేదు, ఈ లీకేజ్లో ఎక్కువ ప్రాముఖ్యత లేదన్నమాట. వుడ్ ఇట్ నాట్ హ్యావ్ బీన్ బెటర్ టు హ్యావ్ అండర్టేకెన్ ఏ రోబస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ స్కేల్ టు టెస్ట్ ద బిలీఫ్ అబౌట్ ద గోస్ట్ అండ్ డూప్లికేట్ బిఫోర్ ఎంబార్కింగ్ ఆన్ ఇట్స్ నేషనల్ వైడ్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరైతే ఇలాంటి గోస్టులు వీటి మీద అంటే వీటి తప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేకపోతే డూప్లికేట్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటి గురించి ఎటువంటి ఆలోచన కానీ వాటిని అరికట్టడానికి వీళ్ళకి ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళని అరికట్టడం కోసం కొత్త విధానం తీసుకురాకుండా వాళ్ళని తీసేయడానికి ఎటువంటి చేయకుండా ఆ నేషనల్ వైడ్గా దాని గురించి మాత్రం ఆలోచించట్లేదు అనమాట. జిఎస్టీ ప్యారలల్. ఇప్పుడు మనం ఈ యొక్క ఆధార్ కార్డును ఉపయోగించుకుని జిఎస్టీ గురించి కనుక మనం చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దిస్ ఈజ్ మచ్ లైక్ ద బైస్ట్రస్ క్లెయిమ్ ఆఫ్ పాలసీ ఎకనామిక్స్ ఫర్ ఓవర్ ఏ డికేడ్ దట్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ ఆర్ ఏ డ్రాగ్ ఆన్ ఇంటర్స్టేట్ కమర్స్ అండ్ హెన్స్ ఏ నేషన్ వైడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బై స్ట్రిప్పింగ్ స్టేట్స్ ఆఫ్ దేర్ ఫిజికల్ అటానమీ
ఈజ్ బ్యాడ్లీ నీడెడ్. అంటే ఇప్పుడు మనం కనుక ఇదేంది ఒక చురకలాగా ఉందన్నమాట. బాయిస్ట్రస్ అంటే ఏంటంటే ఒక చురకలాగా ఉంది ఈ పాలసీ. ఈ జిఎస్టీ విధానం అనేది ఎలా ఉందంటే ఈ ఎకనామిస్టులు ఏం చెప్తున్న ప్రకారం ఈ స్టేట్ల మీద అధికమైన భారం పడుతుంది. ఈ స్టేట్లకి సరైన ఈ జిఎస్టీ ట్యాక్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళ భారం పట్టడం తప్పితే వాళ్ళకి లబ్ధి చేకూర్చేది ఏం లేదు. వాళ్ళకి ఇంకా అంటే వ్యతిరేకంగా ఉంది జిఎస్టీ అనేది, వాళ్ళ యొక్క ఆదాయాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్తున్నారు. దెర్ వాజ్ నో ఎంపిరికల్ ఎవిడెన్స్ టు బ్యాక్ దిస్ క్లెయిమ్. అంటే ఇప్పుడు మన ప్రయోగాత్మకమైన ఎటువంటి ఆధారం కూడా లేదు ఈ యొక్క అంటే వాళ్ళు రాష్ట్రాల్లో వేస్తున్న నిందను వెనక్కి తీసుకోవడానికి ఎటువంటి అవకాశం కానీ లేకపోతే ప్రయోగాత్మకమైన పరిశీలన ఎవిడెన్స్ కానీ సాక్ష్యం కానీ లేదనమాట. 3 years ఆఫ్టర్ జిఎస్టీ ద ప్రామిస్ ఆఫ్ వ్యాస్ట్లీ improved interest rate trade and a 2% point boost to GDP seem distinct while states are hunting badly with the sole independence on the center for their ట్యాక్సెస్. అంటే ఇప్పుడు 3 years జిఎస్టీని ప్రవేశపెట్టిన 3 సంవత్సరాల తర్వాత చూసుకుంటే వీళ్ళు ఏం చేశారంటే ప్రామిస్ చేశారు దేని గురించి ఇంట్రెస్ట్ రేట్ ట్రేడింగ్ అనేది ఒక 2% అనేది పాయింట్స్ అనేది బూస్ట్ అవుతుంది, జీడిపిలో కూడా ఈ విధానం అనేది బాగా వస్తుంది, డిస్ట్రిక్ట్ స్టేట్లు కూడా మంచిగా వస్తుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ స్టేట్లు మాత్రం దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నాయన్నమాట. వీళ్ళ యొక్క హంటింగ్ని అంటే వేటను మాత్రం వీళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఎందుకని వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఎప్పుడు కూడా వీళ్ళు రాష్ట్రం మీద దేశం మీద సెంటర్ మీద ఆధారపడేది వాళ్ళ యొక్క ట్యాక్స్ను కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది అనమాట. ది అదర్ ఫాల్ట్ లైన్ ఇన్ పాలసీ మేకింగ్ దట్ దిస్ న్యూ స్టడీ ఎక్స్పోజెస్ ఈజ్ ద ఇంజనీస్ వే ఆఫ్ మెజరింగ్ పాలసీ అవుట్కమ్స్ ఓన్లీ త్రూ ద ప్రిజ్మ్ ఆఫ్ న్యూమరికల్ ఎఫిషియన్సీ. అంటే ఇప్పుడు మనం ఇంకా దీంట్లో ఇంకొన్న తప్పులు ఏంటి అంటే దీన్ని తయారు చేసేటప్పుడు ఏంటంటే దీన్ని లెక్కల ఆధారిత నెంబర్ల ఆధారితంగా దీని యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. మనం లెక్కల్లో వేసేది వేరు, నిజంగా రియల్ ఎంటిటీలో వెళ్ళేది వేరు. అంటే ఈ లెక్కల ప్రకారం చూస్తే మళ్ళీ అది ఆ విధానం అనేది మారిపోతుంది అనమాట, ఆ యొక్క ఆదాయం అనేది మారిపోతుంది. ఇన్ యాన్ ఇంజనీర్స్ వరల్డ్ ఇఫ్ సే 9 people ఆర్ డినైడ్ welfare due to system error while 9 million are benefited through greater efficiency, then it is considered a net benefit for society and the policy is given a thumbs up. అంటే ఇప్పుడు ఒక 9 మంది అనేవాళ్ళు బాధపడ్డారు. ఏదైనా మనం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక 9 మంది సామాన్య ప్రజలు బాధపడ్డప్పటికీ అంటే వాళ్ళకి సరైన అవకాశం దక్కనప్పటికీ కూడా 9 మిలియన్ మంది ఇంకా దానివల్ల లబ్ధి చేకూరింది అనుకోండి, అది యొక్క మంచి పాలసీ అని చెప్పొచ్చు. మనం దానికి థమ్స్అప్ ఇవ్వచ్చు అనమాట, మనం థమ్స్అప్ ఇవ్వచ్చు. బట్ ఇన్ ఏ సొసైటీ ఏ పాలసీ దట్ కుడ్ రన్ ద రిస్క్ ఆఫ్ డినేయింగ్ వెల్ఫేర్ టు జస్ట్ ఏ ఫ్యూ పీపుల్ putting their lives at risk is not worth implementing regardless of how many millions it benefits. అంటే ఇప్పుడు కనుక ఈ ఒక పాలసీ అనేది చాలామందికి వాళ్ళ యొక్క వెల్ఫేర్ని వాళ్ళ యొక్క మంచికి వెనకబడే విధంగా, లేకపోతే కొంతమందికి ఏంటంటే జస్ట్ ఫ్యూ పీపుల్ మాత్రమే బాధపడే విధంగా, లేకపోతే వాళ్ళ యొక్క జీవితాలే ప్రమాదంలో పడే విషయాలు కనుక చూస్తే దానివల్ల ఎంతమంది లబ్ధి పొందినప్పటికీ అది మంచి పాలసీ అవ్వదన్నమాట. ఆధార్ వాజ్ హెల్డ్ హోస్టేజ్ టు ద ఇంజనీర్స్ వరల్డ్ వైడ్ ఆఫ్ పాలసీ ఎఫికసీ. అంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ అనేది చూసుకుంటే కనుక దీని యొక్క ప్రభావం అనేది ఇంజనీర్స్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే పాలసీలో అది బాగా ఉంది, కానీ సామాన్య ప్రజలను ఉద్దేశిస్తే మాత్రం ఇది చాలా వెనకబడి ఉందని చెప్తున్నారు. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.